గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము. నిన్నటి రోజున తాళ పరిచయముల గురించి తెలుసుకుంటూ సులభంగా ఉండు తాళము ఏకతాళం గురించి పరిచయం చేసుకున్నాము. ఏకతాళము అంటే ఎక్కువగా మనం చతురస్ర జాతుల్ని గానం చేసుకుంటాము. చతురస్ర జాతి అంటే 1, 2, 3, 4. అయితే దీనికి ఒక గుర్తు కూడా ఉంటుంది. అంటే 4 పదాలు 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 1 అని రాసుకుంటూ కుడిన 4 అని రాసుకుంటే అది మనం లఘువుగా గుర్తించవచ్చును. ఒకవేళ తిస్ర జాతి అంటే 1, 3 అని రాసుకుంటే అది తిస్ర జాతి ఏకతాళం అనవచ్చు. ఒకవేళ 1, 5 రాసుకుంటే ఖండజాతి ఏకతాళం అనవచ్చు. ఒకవేళ 1, 7 రాసుకుంటే మిశ్రజాతి ఏకతాళము అనవచ్చును. 9 రాస్తే 1 రాస్తూ కుడిన 9 రాస్తే సంకీర్ణ జాతి ఏకతాళమని చెప్పుకోవచ్చును. ఇక్కడ ఏకతాళం గురించి మనము ఈ జాతుల గురించి వివరంగా చెప్పుకున్నాం కాబట్టి మిగతా 6 తాళాలు ఉన్నాయి. అందులో ఈ 5 జాతుల పరిచయము అంతగా అవసరం లేదు. ఎందుకంటే ఈ జాతుల్లో ఎలాంటి కృతులు కీర్తనలు రచించలేవు. ఎక్కువగా అంటే చతురస్ర జాతి, తిస్ర జాతి, ఖండజాతి, మిశ్రజాతి ఈ తాళాల్లోనే ఎక్కువగా పరిచయం ఉన్నాయి. కాబట్టి మిగతా తాళాల్లో ఆ జాతులు తెలియపరచుట లేదు. ఒకవేళ గౌరవ సభ్యులు ఎవరైనా అడిగితే నా స్వంత పద్ధతిలో తెలపండి, వివరంగా తెలియచేస్తాను. ఈరోజు మనము ధృవతాళం గురించి తెలుసుకుందాం. ధృవతాళానికి 14 క్రియలు. 14 క్రియలు ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలా 14 క్రియలు. ఈ క్రియలకు మనము అంటే ఇవి 1, 2, 3, 4 దీన్ని మనము లఘువు అంటాము. అంటే వేళ్ళు దెబ్బ వేసి వేళ్ళు లెక్క పెట్టుట. ఇలా వేస్తే ధృతము అంటాము. అంటే దీన్ని ధృతము అంటారు. మళ్ళీ 1, 2, 3, 4 మళ్ళొక లఘువు ఈ తాళమున కలదు. మళ్ళీ ఇంకొక లఘువు. ఇలా ధృవతాళానికి ఒక లఘువు, ఒక ధృతము, ఒక లఘువు, లఘువు ఇంత చెప్పుకునే బదులు ఒక సంజ్ఞలు అంటే గుర్తులు ఉంటాయి. లఘువు అంటే 1 అని రాసుకోవచ్చును. ఒకవేళ దీనికి 4 లఘువుకు 4 క్రియలు ఉన్నాయి కాబట్టి 1, 4 అని రాసుకోవాలి. 0 అన్నప్పుడు ఇవి 2 కలిసి 0 అంటే 1, 0. మళ్ళీ లఘువు ఉంది కాబట్టి 1, 4 అని వ్రాసుకోవచ్చు. మళ్ళీ లఘువు ఉంది కాబట్టి 1, 4 రాసుకోవచ్చు. అంటే ఈ ధృవతాళానికి 1, 0, 1, 1 అంటే 4, 2, 4, 4 ఇలా 14 క్రియలు ధృవతాళానికి. అయితే ఈ ధృవతాళంలో మనం అలంకారం గానం చేసుకుందాం. ఎందుకంటే ఈ అలంకారంను చతురస్ర జాతి ధృవతాళం అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే దెబ్బ వేసి 4 క్రియలు మనం వేస్తున్నాం కాబట్టి దాన్ని చతురస్ర జాతి ధృవతాళమని చెప్పుకోవచ్చును. ఈ తాళంలో ఒక అలంకారం గానం చేసుకుందాం. సరే గ మ గ రే, సరే గ రే, సరే గ మ రే గ మ ప మ గ రే గ మ గ రే గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స
సా నీ దా ప ద ని సా నీ ద ని సా నీ దా ప నీ దా ప మా ప ద నీ దా ప ద నీ దా ప మా దా ప మా గ మా ప దా ప మా ప దా ప మా గ ప మా గ రే గ మా ప మా గ మా ప మా గ రే మా గ రే స రే గ మా గ రే గ మా గ రే స. ఇలా ధృవతాళం ఒకటవ కాలంలో గానం చేసుకుంటున్నాం. ఒకటవ కాలము అంటే ఒక దెబ్బకు ఒక అక్షరము పాడుట. ఇలా కేవలం ఒకే జాతి తెలుసుకోవడానికే ఇంత సమయము అయింది. మిగతా 4 జాతుల్లో పాడాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనకు అర్థమైంది. కాబట్టి ఆ జాతులలో ఈ తాళానికి అంతగా అవసరం లేదు. మరి వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.